నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసిస్తున్న డీఎంకేకు కోలుకోలని షాక్ తగిలింది. సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు అధికార పీఠాన్ని అద్రోహించడానికి సిద్ధమైంది. ఇక మ్యాజిక్ ఫిగర్ 118కి స్వల్ప దూరంలో ఆగిపోయిన విజయ్కు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే దశాబ్దాల కాలంగా డీఎంకేతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ ఇప్పుడు కొత్త కూటమికి తెరలేపింది. గవర్నర్ను కలిసిన విజయ్ 112 మంది ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ఇక బల నిరూపణకు 2 వారాల సమయం కూడా కోరారు. మతతత్వ శక్తులకు తావు లేదనే షరతుపై కాంగ్రెస్ తన మద్దతును ఖరారు చేసింది. మరి ఈ కొత్త కూటమి తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తుంది? డీఎంకే ఇక కాలం చెల్లినట్టేనా? బీజేపీని నిలువరించడానికే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని ఎంచుకుందా అనే అంశంపైనే ఇప్పుడు బిగ్ టాక్ లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు తాటికల జయరాం గారు, అనలిస్ట్. నమస్తే అండి జయరాం గారు. నమస్తే అండి. ఎస్, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్. నమస్తే అండి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి. అదేవిధంగా దుడ్డకుంట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే భవాని గారు. రైట్. జయరాం గారు, ముందుగా ఇప్పుడు చూసుకుంటే అసలు తమిళనాడులో ఊహించిన విజయాన్ని అయితే మరి టీవీకే పార్టీకి తమిళ ప్రజలైతే అందించడం జరిగింది. కానీ పార్టీని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఒక పెద్ద అడ్డంకి వచ్చినట్టే చెప్పుకోవాలి మనం. ఆ మ్యాజిక్ ఫిగర్ దాటడానికి కొంచెం ఇంకా కొన్ని సీట్ల స్వల్ప తేడా ఉంది. ఈ స్వల్ప తేడాకి కూడా మరి కొన్ని వామపక్ష పార్టీలు ఫస్ట్ మద్దతు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు విముఖత చూపిస్తున్నాయి. ఇప్పుడు మద్దతు ఇవ్వము అంటూ, మేము డీఎంకే పార్టీతోనే కొనసాగుతాము అంటూ చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? భవాని, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము క్లియర్గా ఒకసారి చూడాలి. ఏంటంటే జనరల్గా రాజకీయాలు అనేటివి శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రులు కానీ ఉండాలి. ఏ క్షణంలో ఎప్పుడు ఏ ఈక్వేషన్స్ మారుతాయో, ఏది యాడ్ అవుతుందో కూడా తెలియదు. సో దీంట్లోపల పెద్ద వింత లేదు, విచిత్రం లేదు. ఇది సర్వసాధారణం. ఒక ఉత్కంఠన, కొన్ని బార్గెనింగ్స్ ఉంటాయి, కొంత రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, అనేక అంశాల లోపల వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ రాజకీయాల లోపల అవసరం ఉన్నప్పుడు ఎక్కువ డిమాండ్స్ అనేది వెరీ కామన్. ఫర్ ఎగ్జాంపుల్, మోడీ గారి గవర్నమెంట్కి మన చంద్రబాబు గారు రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా, దాని గురించి పెద్ద వింత ఏం లేదు. సో ఈ పొలిటికల్ రిక్వైర్మెంట్ అనేది పెద్ద వింతైన విషయం కాదు. అసలు జరగలేనిది అంతకంటే ఏమీ లేదు. డెఫినెట్ గా జరుగుతుంది. ఎవరితో జరుగుతుంది అంటే ఆల్రెడీ కాంగ్రెస్ తోని కురదు అనుకున్న తర్వాత కాంగ్రెస్ తోని కుదిరింది, ఇతర పార్టీలతోని అనుకున్న తర్వాత కొన్ని వస్తున్నాయి. విజయకాంత్ గారి వైఫ్ వచ్చేసి హేమలత గారు వచ్చేసి స్ట్రైట్ గానే డిక్లేర్ చేశారు, విజయకాంత్ గారికి మా వారికి మంచి సంబంధాలు ఉంటాయని, నా బిడ్డలాగా చూస్తుందని తను చాలా స్పష్టంగా చెప్పింది. ఇట్లా రాజకీయాల లోపల కామన్ గా కొంత పట్టు విడుపు ఉంటుంది, అలా డౌట్ ఏం లేదు. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదొక, కానీ దానికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం రాలేదు కదా జయరాం గారు? అది ఒకటండి. గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవటం అనేది అది వేరే విషయం. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏ క్షణంలో అయినా గవర్నర్ పిలవాల్సింది. గవర్నర్ ఇక్కడ సంతకాలు పెట్టడానికి ఎన్ని నిమిషాలు పడుతుందండి? సో ఆ డిస్కషన్స్ అవన్నీ ఎట్లా జరుగుతుంటాయి, అది వింత అనుకోవటం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే 54 సంవత్సరాల ఉన్న చరిత్రని, 54 సంవత్సరాల ఉన్న ద్రవిడియన్ సంస్కృతిని నేను పెకిలించండి అని చెప్పను. సో ఇతరులు మాట్లాడగా దాన్ని తిరగరాసి, అంటే ఒక సెక్యులర్ గా తిరగరాజగలిగింది. అంటే ద్రవిడియన్ లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే అనవసరమైన దేవతలను నమ్మటం కానీ, మూఢనమ్మకాలకు పోవటం కానీ, సో ఇక్కడ ద్రవిడియన్ ప్రజలకి సేఫ్టీ సెక్యూరిటీ కానీ అవి కోరుకుంటూనే విజయ్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, సో పెరియారి ఉన్న విధానాలను, అంబేద్కర్ ఉన్న ఆశయాలను రెండింటినీ కొనసాగిస్తా అని చెప్పారు. దాంతో పాటు వచ్చేసి నేను ఈ మతం ఆ మతం అన్నది ఏం లేదు, నేను ద్రవిడియన్ విధానాన్ని కొనసాగిస్తూనే నేను సెక్యులర్ విధానాన్ని రెస్పెక్ట్ చేస్తా అని చెప్పాను. అంటే ఎవరి స్వతంత్రత వాళ్ళది, వాళ్ళ ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ కల్చర్ విషయంలో కావచ్చు, వాళ్ళ దేవుళ్ళ విషయంలో కావచ్చు, ఇవన్నీ నేను సెక్యులర్ గా అన్నిటికీ గౌరవిస్తా అని చెప్పాను. సో ఇక్కడ అవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు ఆశీర్వదించిన తర్వాత 108
ఇక దానికి అనుగుణంగా కలిసి వచ్చే శక్తులతోని డెఫినెట్ గా మూవ్ అవుతారు. ఉమ్, సో ఒకవేళ కనుక అది జరగకూడదు అనుకుంటే విజయ్ కనుక ఫోన్ చేస్తే ఇతర పార్టీలు ఏమైనా రావద్దని కావద్దని చెప్తారా? సో ఇక్కడ ఏంటంటే తన భావాలకు అనుగుణంగా బాధ్యతారహితంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఉమ్, ఎవరిని చేర్చుకోవాలా ఎవరిని చేర్చుకోకూడదు, దీంతో ఎవరు పొసుకుతారా ఎవరు పొసుకరా అనే దాన్ని రెండు విధాలుగా ఆలోచించాలి. ఎందుకంటే మనము చెప్పిన ఎజెండాని రేపు ప్రజల్లోకి తీసుకెళ్లడం విధానాలను కొనసాగింపుగా ఉండాలి తప్పితే బ్రేక్ వేసే విధంగా ఉండకూడదు. ఉమ్, ఆ బ్రేక్ వేసే విధానం ఉండకుండా ఉండడం కోసమే గంటలు కావచ్చు రోజులు కావచ్చు, అలాగని చెప్పేసి సంవత్సరాల తరబడి గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఏముండరు కదా. అవును. అలాగని చెప్పేసి రాత్రే డిఎంకే ఏఐడిఎంకే రెండు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ఉండదు కదా. ఉమ్, ఒకవేళ కనుక డిఎంకే విజయ్ కలవడానికి ఛాన్స్ ఉంది, ఏఐడిఎంతోనే విజయ్ కలవడానికి ఛాన్స్ ఉంది. ఉమ్, కానీ బీజేపీ ఏఐడిఎంకేలో ఉన్న బీజేపీతో కానీ డిఎంకేలో ఉన్న కాంగ్రెస్ కానీ కలిసే ఛాన్స్ ఉందా? ఉమ్, ఈ పాసిబిలిటీ ఉన్నాయా? అంటే ఇక్కడ ఎంత చేసినా కూడా ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్. ఉమ్, ఇది విక్టరీ కాదు, దిస్ ఈస్ ద హిస్టరీ. ఉమ్, అంటే భారతదేశ చరిత్రలో అని నేను చెప్పను కానీ ఉమ్, తమిళనాడు చరిత్ర లోపల ఇది మాత్రము 100కు 200% ఇది హిస్టరీ. ఉమ్, yes. ఈ హిస్టరీని బ్రేక్ చేసిన గలిగిన శక్తి ఉన్న ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తి వచ్చి దాన్ని తిరగరాయగలిగిండు, తిరగ రాసాడు, ప్రజల ముందు ఉంచాడు. ఉమ్, సో నిజంగా కనుక కాంగ్రెస్ తోని విజయ్కి సత్సంబంధాలు కొనసాగింపుగా పోయినట్టయితే వెల్ గుడ్. ఉమ్, మధ్యలో వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు, అదొకటి ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాల లోపల కొంత బ్లాక్ మెయిలింగ్ అనేది కామన్, కొంత కాంప్రమైజ్ అనేది కామన్, అది కావాలి. కానీ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అవ్వకూడదు అనే దాన్ని బిగినింగ్ లోనే చర్చలు పెట్టడం అనేది ఇది మనం చూస్తున్న విషయం. ఓకే, రైట్. చెప్పండి. అయితే ఇప్పుడు రైట్, ఓకే జయరాం గారు, ఇప్పుడు టీవీకే అధినేత ఎవరైతే ఉన్నారో విజయ్ గవర్నర్ను బల నిరూపణ కోసం కూడా 2 వారాల గడువు అయితే అడగడం జరిగింది. ఈ 2 వారాల్లో తమ బల నిరూపణ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 వారాల్లో నిజంగానే మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం ఉంది అంటారా? ఎన్ని పార్టీలు ఆయనతో కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? అదర్స్ ముగ్గురు ఉన్నారు. ఇంకా చిన్న చిత్క పార్టీలు ముస్లిం లీగ్ వాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళు రాము అని చెప్పేశారు. వాళ్ళు డిఎంకేతో ఉంటామన్నది కళాఖండిగా తేల్చేశారు. ఇక్కడ ఇక లెఫ్ట్ పార్టీలు అంటారా, వాళ్ళ ఊగీసలాట ఉంది. వాళ్ళు ఖచ్చితంగా రామని చెప్తలేరు, మేము వస్తామని చెప్తలేరు, కొంత ఊగీసలాట ఉంది. ఆ ఊగీసలాట దేనికోసం అన్న విషయాన్ని మనకు తెలిసిన విషయమే. బార్గెనింగ్ లోపల సెట్ అవుతే వెళ్ళండి, కాకపోతే అనొచ్చు. అలాగే హేమలతమ్మది అయితే ఎట్లాగో సీట్ ఉంది, వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్నగా పార్టీల నుంచి వెళ్ళి అవి ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 5 ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి 5 ఉన్నాయి. ఇలా మనం ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ పోతే, నిజంగా కనుక యాడ్ చేసుకున్నట్టు పోతే 22 అవుతాయి. ఇవి కనుక యాడ్ చేసినట్టు అవుతే సో ఆల్మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఏందో 108 మనకు 18 కావాలి, 118 కావాలి. సో 122 అవుతుంది. ఈ 122లో గమనించినట్టయితే 1, 2 అతి తారుమారైనా 4 తారుమారైనా కూడా 18 డిఫరెంట్ గా వస్తుంది. 118 కంపల్సరీ ఉంటుంది, మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతారు. అంటే ఇక్కడ దీనింటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాలి అనుకున్నప్పుడు ఓపిక్గా మనము వెయిట్ చేసేసి ఎవరు మనతోని కలిసి వస్తారు, ఎవరు మనతోని కలిసి ప్రయాణం చేస్తారు అనేది చాలా కీలకం. కాబట్టి ఆ విధంగా నడుచుకోవడం అనేది ప్రజాస్వామికవాదానికి స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాని అడావుడిగా వచ్చి అడావుడిగా వెళ్తున్నట్టుగా కాకుండా, సో పల్సన భావం ప్రజల్లోకి వెళ్ళకుండా, కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్లకుండా, కొంత ప్రజలకు లేట్ అంటే ప్రభుత్వం మనం స్థిరపరచడంలో లేట్ అయి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ 2 వారాలు అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. కొంత లేట్ అయినా కూడా స్పష్టమైనది విత్ ఇన్ షార్ట్ టైం లోపల, నాకు 2 వారాలు కూడా పట్టకపోవచ్చు, విత్ ఇన్ షార్ట్ టైంలోనే వస్తుంది అనేది నాకున్న స్ట్రాంగ్ ఒపీనియన్, నాకున్న ఇన్ఫర్మేషన్.
ఓకే. అయితే అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు. అసలు ఊహించని విజయాన్ని సాధించింది టీవీకే పార్టీ. కానీ అనుభవం లేకుండా నిలదొక్కుకోగలుగుతాడా తమిళ రాజకీయాల్లో అంటూ కూడా ఒక విధమైన అనుమానం వ్యక్తమవుతుంది. సో దీనికి మీరేమంటారు? ఇది ఒకటండి. ఈ ఉమ్, ఈ రాజకీయాలకు కొత్తగా అన్నప్పుడు చాలా మంది ఉన్నారు రాజకీయాలకు కొత్తగా. ఉమ్, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా అసలు రాజకీయాలంటేనే వంటబట్టని వ్యక్తి. ఉమ్, ఆయన అసలు రాజకీయాలంటేనే దూరం ఉన్న వ్యక్తి. ఆ? ఆయన ప్రపంచం వేరు, ఆయన నిర్మించుకున్న ఆయన ఇంటి వాతావరణాలు వేరు. రాత్రికి రాత్రే వచ్చేసి ప్రధానమంత్రి అయి దేశాన్ని వెళ్ళలేదా? ఉమ్, సో రాజకీయాలకు కొత్త అనుకున్న అనేక మంది చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఉమ్, సో వాళ్ళంతా రాజకీయాల్లోకి ఇమీడియట్ గా రాలేదా? ఉమ్, అంటే ఇక్కడ ఒక వేల లేదా ఇవి రాజకీయాలకు కొత్త పాత కాదండి. ఇక్కడ రాజకీయాలు కాన్స్టిట్యూషన్ అనేది మనకు సుస్థిరమైన కాన్స్టిట్యూషన్ ఉన్నది, ఒక స్పష్టమైన కాన్స్టిట్యూషన్ ఉంది. ఎవరు పాలన చేసినా, ఎవరు ప్రజల దగ్గరికి పోయినా, ఎవరు ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా కూడా ఉమ్, రాజ్యాంగబద్ధంగానే జరగాలి. ఉమ్, మన రాజ్యాంగం అనేది, మనకున్న రాజ్యాంగం ఏంది అంటే మనది డెమోక్రటిక్ తో పాటు స్పష్టమైన డెమోక్రటిక్ భావాలతో పాటు సెక్యులర్ విధానాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఉమ్, అంటే మనల్ని మనం కాపాడుకొని, ఇతరులను కాపాడి, ఇతరులతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి, కుల మత ప్రాంతీయ తత్వ భేదాలు లేకుండా ప్రజలను ఏకాకృతం చేయడమే మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న బ్యూటీ. ఉమ్, అంటే దీనికి ఎవరు ఎక్కడో రాజకీయాలు ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. ఉమ్, అంటే అలాగనుకుంటే ఉమ్, రాజకీయాలకు దగ్గరగా ఉన్న వ్యక్తి విజయ్ కనిపించని రాజకీయాలకు దగ్గరగా ఉన్నాడు. ఉమ్, రాజకీయాలకు విజయ్ మక్కల్ నిర్ణయం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది ఉమ్, 2009లో. 2009లో ఆర్గనైజేషన్ పెట్టేసి తన ఫ్యాన్ బేస్డ్ ఉన్న వ్యక్తులు ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యి, ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలను చదివిపించేసి, ఆ పేదలకు సహాయం చేసి, ఆ ఇతరులకు సహాయం చేసినప్పుడు జాలలకు వలలు ఇవ్వటం, ఇలా అనేక కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్స్ పెట్టియటము. విజయ్ 2009 నుంచి చాలా కార్యక్రమాలు చేసుకుంటారు. ఉమ్, అది విజయ్ ఫోటో పెట్టి దగ్గరగా 200లకు పైచీలకు ఉన్న వ్యక్తులు నంబరు విజయ్ ఫోటోతోనే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎలక్ట్ అయ్యారు. ఉమ్, విజయ్ ఎవరికి ఓటు వేయమని చెప్పలేదు, వీళ్ళు నా వ్యక్తులు అని చెప్పలేదు, వీళ్ళు నా ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పలేదు, మీరు ఓటేసి ఇవ్వండి నా మీద ప్రేమతోనే అని అడగలేదు. ఉమ్, లేదు, విజయ్ ఫోటోతోని విజయ్ చేస్తున్న కార్యక్రమాలను గౌరవించేసి ఆ వ్యక్తులను ఎలక్ట్ చేసుకున్నారు. అంటే స్ట్రాంగ్ బేస్డ్, అంటే గ్రామీణ స్థాయిలో నుంచి విజయ్కి ఫ్యాన్ బేస్ ఉన్నదని చెప్పడంలో ఇంతకంటే రాజకీయం ఏం కావాలండి? ఉమ్, అంటే రాజకీయాలు అనేటివి ఒక మనిషికి మంచి చేయాలనుకున్నప్పుడు రాజకీయం కావాలి, కానీ ఉమ్, ఒక మనిషికి మంచి చేయాలనుకున్నప్పుడు రాజకీయంతో ఏం పనులండి? ఉమ్, మంచి చేయాలనుకున్నప్పుడు మనిషి కావాలి, రాజకీయం అక్కర్లేదు. ఓకే. విజయ్ రాజకీయ నాయకుడు అవుతాడని అవ్వాలని కోరుకోవటం లేదు. విజయ్ మనిషిలాగా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉమ్. సో మొత్తంగా తమిళనాడులో ప్రజలకి విజయ్ పై బాగా నమ్మకం ఉంది అనుకోవచ్చు అంటారు దీని ద్వారా? 100% ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే 38% ఓట్ బేస్ నిలుపుకోగలిగిండు, 108 సీట్లు తెచ్చుకోగలిగిండు. అంటే విత్ ఇన్ 2 years 7 months లో పార్టీ పెట్టిన తర్వాత ఉమ్, ఎన్టీ రామారావు గారి తర్వాత అతి తక్కువ టైం లోపల సింగిల్ పార్టీ సింపుల్ గా పవర్ లోకి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఎస్. అది ప్రజల అభిమానము, ప్రజల రక్ష, ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కొత్త రాజకీయాలను, కొత్త విధానాలను కోరుకున్నారు కాబట్టి అదే విధానాన్ని ప్రజల ముందు చూపించాడు. ఒక ఆటో అతనికి సీట్ ఇచ్చి గెలిపించాడు. మన తెలుగు అమ్మాయికి, ఇంట్లో ఉన్న అమ్మాయిని, ఒక కామన్ గర్ల్ తీసుకొచ్చేసి ఎమ్మెల్యే చేయగలిగిండు. ఆ అమ్మాయి పేరు కీర్తన. ఇంకో వాళ్ళ డ్రైవర్ కి కొడుక్కి ఇచ్చేసి షణ్ముఖన్కి తనకి సీట్ ఇచ్చి గెలిపించాడు. ఇలా అనామకులను, ఏ పేరు లేని వ్యక్తులను, ఈరోజు స్టాలిన్ మీద గెలిచిన వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తిని, ఆయన పెద్ద పేరున్న ఒక సెలబ్రిటీ కూడా కాదు. ఆయనను పెట్టి గెలిపించుకోగలరు, స్టాలిన్ మీద గెలిపించుకోగలరు. అంటే ఈ రోజు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్టీ రామారావు గారు ఎలాంటి ఒక ప్రయోగశాలను క్రియేట్ చేశారో, ఎలాంటి ప్రయోగాలు చేశారో, తమిళనాడు పొలిటికల్ ప్రాక్టికల్స్ కానీ,
పొలిటికల్ రీసెర్చ్ కానీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్లేస్ అది, చాలా పెద్ద ప్లేస్ అది. అలా ఎవరైనా చెప్తాం తమిళనాడు లోపల పొలిటికల్ రీసెర్చ్ అనేది నిరంతరం ఉంటుందనే విషయం. సో అలాంటి పొలిటికల్ రీసెర్చ్ నుంచి బయటకు వచ్చి అక్కడ బిడ్డగా వాళ్ళందరికీ దగ్గరగా ఈరోజు ప్రజా ఆదరణతోని ప్రజల కోఆపరేషన్ తోని ఈ వరకు తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఒక మనిషి చరిత్ర తిరిగి రాయాలంటే మనం గుట్టల కొద్ది బుక్ చదవాల్సిన పని లేదు, కంటైనర్ల కొద్ది డబ్బులు ఉండాల్సిన పని లేదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలకు స్పష్టతమైన విషయాలను చెప్పగలిగి స్పష్టంగా ప్రజల దగ్గర నిజాయితీగా మెదగలిగితే ప్రజలు గుండెల్లో పెట్టి అత్తుకుంటారు అన్న విషయాన్ని దీని అలాగని చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు కుమ్మరించిన వాళ్ళు గెలుస్తున్నారన్న నమ్మకాలు ఉన్నాయా? ఏం లేదు. అంటే కేసీఆర్ గారు డబ్బులు పోసారు, గెలిచారా? అక్కడ చంద్రబాబు గారు 2019 ఎలక్షన్ల అప్పుడు ఆడపిల్లలకు భరణం పేరు మీద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చిండు, అప్పుడు ఏమైనా గెలిచారా? అంటే ఇక్కడ డబ్బులతోనే రాజ్యాధికారం రాదు, ప్రజలు కోరుకుంటే రాజ్యాధికారం ప్రజలు ఇస్తారు. అంటే ఈరోజు విజయ్ తెచ్చిండని నేను చెప్పను, ప్రజలు విజయ్ మీద ప్రేమ నమ్మకంతో రాజ్యాధికారాన్ని ప్రజలు విజయ్కి అప్పగించిందని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే, ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. ఇక దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న డిఎంకేను కాదని కొత్తగా వచ్చిన టీవీకేకు మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అంటూ కూడా ఒక చర్చ అనేది కొనసాగుతోంది. అయితే మొత్తంగా శ్యామ్ ప్రసాద్ గారు, ఎస్, డిఎంకేకి దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటే, అంటే కేవలం అధికారం కోసమేనా, లేదంటే బీజేపీని అక్కడ కొంచెం అంటే బీజేపీకి అక్కడ బలం లేకుండా చేయడానిక, అసలు దాని వెనుకున్న వ్యూహం ఏంటి అనుకోవాలి? మరియు ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజా ఆమోదం పొంది ప్రజల మన్ననలు పొంది అన్ని కులాల మతాల వర్గాల అభిమానం పొందినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఒక సినిమా స్టార్ గా కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఈ రోజు ఆయన సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ప్రజలందరూ టీవీకే పార్టీ పైన, ఆ నాయకుడి పైన నమ్మకంతో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నుకోబడ్డాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లోకల్ ఉన్నటువంటి నాయకత్వము, అక్కడ ఉన్నటువంటి తమిళనాడు పిసిసి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి టీవీకే పార్టీతో పోతేనే మనం గెలవగలుగుతాం అని చెప్పి వాళ్ళ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇండియా కూటమిలో భాగంగా డిఎంకే పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి అనేకమైనటువంటి సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని వాడుకోవాలని చూసి కాంగ్రెస్ పార్టీకి సీట్లను తగ్గించినటువంటి ఒక పరిస్థితి. సరే, అల్టిమేట్ గా అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఆ ఇండియా కూటమిలో భాగంగా డిఎంకే పార్టీ ఉంది కాబట్టి ఆ పత్తు ధర్మంలో భాగంగా డిఎంకే పార్టీ సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంట ఉండడం జరిగింది. ఇక్కడ మెయిన్ డిఎంకే పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు, స్టాలిన్ గారు ఇద్దరు కలిసి ప్రచారం చేయకపోవడం కూడా చాలా వర్గాల్లో వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. క్రాస్ ఓటింగ్ లో పూర్తిగా కూడా విజయ్ వైపు ఓట్లు మళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే తమిళనాడులో ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పార్టీలను మార్చేటటువంటి సంస్కృతి ద్రవిడ సంస్కృతిలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిస్థితి. అక్కడ డిఎంకే గాని అన్నా డిఎంకే రెండే పార్టీలతో ప్రజలు దాదాపు 40 సంవత్సరాలుగా విసుగుపోయినటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు కొత్త పార్టీకి అవకాశం ఇచ్చి ఒక యువ నాయకుడు అనేకమైనటువంటి అద్భుతమైన హామీలు ఇచ్చి ఒక ఒక నీతివంతమైనటువంటి పాలన చేస్తా, మహిళలకు గాని విద్యార్థులకు గాని రైతులకు గాని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తాం అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు విజయ్ గారు పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ కి ఒక 10 సీట్ల దూరంలో వాళ్ళు ఉండడం జరిగింది. ఈ రోజు వారితో మనం ఏదైతే మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఈ రోజు విజయ్ గారు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, నాయకత్వం, వాళ్ళ ఆలోచనల మేరకు ఈ రోజు టీవీకే పార్టీకి, అది బీజేపీ వ్యతిరేక పార్టీ కాబట్టి టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ విజయ్ గారికి ఇంకా ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు విజయ్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. వాస్తవానికి కూడా గవర్నర్ గారు ఈ రోజు వాళ్లకు ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వాలి.
ప్రమాణ స్వీకారం అయిపోయినాక 14 రోజులకు కూడా టైం ఉండేటటువంటి పరిస్థితి ఉంటది బల నిరూపణ చేసుకోవడానికి. కానీ ఇంకా కొన్ని ఒత్తిళ్లు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లు, అనేక ఒత్తిళ్ల వల్ల ఈ రోజు విజయ్ గారికి కొంచెం ప్రమాణ స్వీకారం ఆలస్యం కావచ్చు గాక, కానీ కాంగ్రెస్ మద్దతుతో, ఒక విశ్వాసమైనటువంటి ఒక మద్దతుతో టీవీకే పార్టీ విజయ్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఈ రోజు సిపిఐ గాని, సిపిఎం గాని, ఇతర కొన్ని పార్టీలు కానీ, లేదైతే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వాళ్ళ లోపల ఉన్నటువంటి చీలికల్లో కూడా కొంతమంది విజయ్ గారికి మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే రాజకీయంలో ఎట్లుంటది భవానీ గారు, కొంచెం లేట్ గా వెయిట్ చేస్తే మేము పొత్తు కలవం అంటే మాకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటదని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు ఆశావాది కాబట్టి మాకు మంచి పోర్ట్ఫోలియో ఇస్తారు, వాళ్ళకు మా అవసరం ఉంది అనే ఉద్దేశంతో కూడా కొంత తోబుచ్చులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది తోబుచ్చులాడినా చివరికి అధికారం మాత్రం విజయ్ గారిని తోబుచ్చులాడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు కీలకమైనటువంటి ఒక పరిస్థితిలో ఏదైతే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, అదే విధంగా బీహార్ అయినటువంటి రాష్ట్రం మీద ఏ విధంగా అయితే ఆధారపడి, ఏ విధంగా అయితే సెంట్రల్ మెయిన్ క్యాబినెట్ వాళ్ళ సెంట్రల్ ఏమంటారు ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి, ఆ విధంగా తమిళనాడులో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటది. ఈ రోజు అనేకమైనటువంటి అధికార దుర్వినియోగాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓట్ల తొలగింపులు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యల వల్ల వాళ్ళు 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, మోడీ గారి ఏమంటారు మాటలను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి, మోసపూరితమైనటువంటి హామీలను నమ్మేటటువంటి పరిస్థితి, ఇట్లా అనేకమైనటువంటి గందరగోళ మధ్యలో ప్రజలు ఒక గందరగోళానికి గురై కొన్ని సందర్భాల్లో ఈ రోజు మనం ఎక్కడ పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో దాదాపు 32 లక్షల ఓట్లు తొలగింపు, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు దాని మీద ఒక పెద్ద ఉద్యమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఏదేమైనప్పటికీ కూడా 100 సంవత్సరాలు ఏలినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేకమైనటువంటి రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సందర్భాల్లో బీజేపీకి కూడా అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటది. పశ్చిమ బెంగాల్లో వాళ్ళు 40 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ పార్టీ ఫౌండర్, అక్కడ నుంచి ఫౌండేషన్ వేసినప్పటికీ కూడా వాళ్ళు 40 సంవత్సరాలు పట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు అనుకోకుండా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు సరే మద్దతు తెలపడానికి మరి కాంగ్రెస్ కొన్ని షరతులు విధించడం జరిగింది కదా, మతతత్వ శక్తులతో కలవకూడదు అన్న షరతు విధించింది. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయ అవసరాల కోసం విజయ్ మొగ్గు చూపితే అప్పుడు కాంగ్రెస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటది. బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటది. బీజేపీ పార్టీని ఏఐడిఎంకేలో గెలిచినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నాయకత్వాన్ని విభేదించి పూర్తిగా పార్టీనే విలీనం చేస్తారు. 40 స్థానాలతో వాళ్ళు బయటికి వస్తారు గెలిచినటువంటి 52లోని అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయంలో ఇందాక మన అన్నగారు చెప్పినట్టు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరండి. ఏదున్నా ఐడియాలజీ ప్రకారం పోరాటం చేయడం, వాళ్ళ లెఫ్టిస్ట్ రైటిస్ట్ అనే ఒక విధంగా పోవడమే తప్ప ఎవరి సిద్ధాంతాలను వాళ్ళు ముందుకు తీసుకుపోవడమే. అల్టిమేట్ గా ఈ రోజు బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజలకు మంచి చేయాలి, ప్రజల భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలిపాలి ప్రపంచంలో అనే ఒక ఆలోచనే తప్ప ఎవరున్నప్పటికీ ఏదున్నప్పటికీ ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంటది, అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తుంటది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో లేడు. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో కన్న కూతురు కేసీఆర్ గారి బిడ్డనే ఈ రోజు బయటికి వచ్చి మా నాన్న మర మనిషి అని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి, కన్న బిడ్డనే తండ్రిని వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఏ నిమిషంలో ఏమైనా జరగవచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నప్పటికీ కూడా ఎవరెంట ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాస పాత్రంగానే ఉంటది. కానీ ఏదో అధికారం కోసం మనం అక్కడ మేము గెలిచింది 5 స్థానాలు, 5 స్థానాలతో విజయ్ ప్రభుత్వం పడిపోయేదేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదేం లేదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా విజయ్ ఇంపార్టెంట్ కదా శ్యామ్ గారు, ఒక్క స్థానం కూడా ఇంపార్టెంట్ కదా, ఒక్క స్థానంతో అటు గెలవచ్చు ఓడిపోవచ్చు కూడా. సో మీరు 5 స్థానాలంటే
మా స్టాండ్ నెక్స్ట్ షరతులు అంటే అవును ఫ్యూచర్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎప్పటికీ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది నిజం. సో ఫ్యూచర్లో నిజంగానే బీజేపీతో కలవాల్సి వస్తే అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది డౌట్ అన్నమాట. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటది. పూర్తిగా కూడా ఈ రోజు విజయ్ గారిని ఇంత మెజారిటీ ఇవ్వడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకేకు డిఎంకేకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో నేను వీళ్ళ కూటమిలో ఉండను, నేను సొంతంగా పోటీ చేస్తా అనే ఉద్దేశంతోనే ఈ రోజు విజయ్ గారు పోటీ చేయడం జరిగింది. అనేక స్థానాల్లో ఈ రోజు విజయ్ గారు గెలవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విజయ్ గారు ఆహ్వానం మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొన్ని షరతులు అంటే ఎవరికైనా కామన్ గా ఉంటాయి కదండి. ఇప్పుడు వీళ్ళకు ఉండేటటువంటి గౌరవం ఏంది, ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి వాళ్ళలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇట్లా అనేకమైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. కులాల వారిగా ఇచ్చేటటువంటి పోర్ట్ఫోలియోలు ఏమి ఉంటాయి, ఏం పరిస్థితి, మాకు మీరు ఇచ్చేటటువంటి ఎష్యూరెన్స్ ఏంది, మేము వాళ్ళకి ఇచ్చేటటువంటి ఎష్యూరెన్స్ ఏంది అనేది ఈ చర్చలు అనేది కామన్ గా జరుగుతుంది. ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు టీవీకే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి తమిళనాడు కాంగ్రెస్ పిసిసి అధికారికంగా ప్రకటించడం జరిగింది. అవసరం అయితే ఇప్పటికే కొన్ని మాధ్యమాల్లో చూస్తున్నటువంటి పరిస్థితి ప్రకారం, అందుతున్నటువంటి మాకున్నటువంటి సమాచారం ప్రకారం విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఆహ్వానిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించేటటువంటి అవకాశం ఉందని కూడా మేము భావిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజా విసురుతుందనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేసినటువంటి పరిస్థితి. ఒకరు తొక్కుతుంటే ఒకరు వస్తూనే ఉంటారండి. ఇవి పుట్టగొడుకులాగా వెలుస్తూనే ఉంటాయి. ఎవరు రాజకీయంలో శాశ్వతం కాదు. ఎవరు ఏదున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ 2 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు బీజేపీ పార్టీ 300 పైన స్థానాలు ఉన్నప్పుడు, 290 పైన స్థానాలు ఉన్నప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడ్డటువంటి పరిస్థితి ఉంటది. దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకికం కోసం పోరాటం చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రజలు కొన్ని సంవత్సరాలు లాంగ్ పీరియడ్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. అదే విధంగా మోడీ గారికి కూడా ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ బీజేపీ కాకుండా రేపు ఇంకొక శక్తులు ఆల్టర్నేట్ గా కూడా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటది. అంటే ఒకరిని తొక్కినంత మాత్రాన ఇంకొకరు ఈ రోజు క్లియర్ గా డిఎంకే పార్టీ ఓడిపోవాలనే ఒక ఉద్దేశంతో అన్నమలై గారికి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షునిగా తీసేయడం జరిగింది. అన్నమలై గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎంకే అధికారంకి వస్తుంది. డిఎంకే అధికారంలోకి వస్తే మనకు దేశంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అన్నమలై గారిని తొలగించడం జరిగింది. అన్నమలై గారి ప్లేస్ లో ఇంకొకరిని పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే పళనిస్వామి వాళ్ళ యొక్క ఒత్తిడి మేరకు ఇవన్నీ చేయడం ద్వారా ఈ రోజు విజయ్ గెలిచాడు. విజయ్ గారి గెలుపు వెనకాల ప్రజల పాత్ర ఎంతుందో అంతకన్నా ఎక్కువ పాత్ర, ముఖ్యమైనటువంటి పాత్ర ఈ రోజు బీజేపీ పార్టీది కూడా ఉందని మేము భావిస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, ఒక యువక నాయకుడిగా ఈ విషయం చెప్పొద్దు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఓడగొట్టింది కూడా బీజేపీ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గెలిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆ హుజూర్ నగర్ బై ఎలక్షన్ లో గెలిచినటువంటి పార్టీ, అదే విధంగా మునుగోడులో తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి పార్టీ. ఒక అధికారం దగ్గరగా ఉన్నటువంటి తమిళనాడులో ఎంత వరకు ఉంది అంటున్నారు బీజేపీ పాత్ర? ఇప్పుడు విజయం వెనకాల బీజేపీ పాత్ర ఉంది అంటున్నారు కదా. సింపుల్ భవానీ గారు, ముగ్గురు కొట్లాడుతున్నటువంటి టైంలో మధ్యలో ఉన్నటువంటి మేము బీజేపీ మాకు ఎట్లాగో గెలిచేటటువంటి పరిస్థితి లేదు, అనవసరంగా మన శత్రువు ఎందుకు గెలవాలి, కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ను వీక్ క్యాండిడేట్ ను పెట్టేస్తే ఈజీగా గెలుస్తారనే ఒక ఉద్దేశంతో, సరే వాళ్ళకు ఉన్నటువంటి విజనరీ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ పార్టీ నాయకత్వం ఆలోచన, ఎవరి పార్టీ ఎవరి ఎత్తుగడల రాజకీయంలో వాళ్ళకు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు విజయ్ గారికి స్వతంత్ర టీవీ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు విజయ్ పార్టీని క్రూలదోష విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కుట్రలు కుతంత్రాలు చేయొద్దని, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి పార్టీలను నిలబెట్టాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కూడా మేము కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను మీ యొక్క స్వతంత్ర టీవీ తరఫున కోరుతున్నాం. ఏది ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసంతో, ఒక విధేయతతోనే ఈ రోజు
విజయ్ గారు మాకు గౌరవం ఇవ్వడం, మేము విజయ్ గారికి గౌరవం ఇవ్వడం, ఇంకా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. సిపిఐ గాని సిపిఎం గాని ఇంకా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ్ గారికి ఎక్కువ సీట్లు కూడా అవసరం లేదు. 10 స్థానాలు వస్తే ఆయన ఓకే అయ్యేటటువంటి పరిస్థితి. అవును, స్వల్ప ఆల్రెడీ తేడా కాంగ్రెస్ కదా. పార్టీలో 5 స్థానాలు ఉన్నాయి. ఉమ్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో 5 స్థానాలు ఉన్నాయి. ఉమ్, సిపిఐ 2 ఉన్నాయి, సిపిఎం 2 ఉన్నాయి, ఉమ్, ఒకటి ఇండిపెండెంట్ ఉంది. ఈ 10 స్థానాలు వస్తే అయిపోయేటటువంటి ఒక పరిస్థితి. సరే, గవర్నర్ గారు ఏ చివరి క్షణమైనా ఉమ్, ఏ అర్ధరాత్రి అయినా గవర్నర్ వాళ్ళ యొక్క గవర్నర్ అవడం జరుగుతుంది. ఓకే. విజయ్ గారు సరే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటారు. కొంత మంచి రోజు అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఉమ్, వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనే విధంగా. రైట్. సరే, వేరే ఉద్దేశం ఏం లేకపోవచ్చు అని మేము భావిస్తున్నాం. ఉమ్, వేరే ఉద్దేశాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ద్వారా ఏమన్నా రాజకీయం చేయాలనుకున్నప్పటికీ కూడా ఉమ్, అది ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు కాబట్టి సరే ఎవరు గెలిచినా కూడా ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మమతా రైట్. బెనర్జీ గారు 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఏలడం జరిగింది. అవును. కామన్ గా ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ రోజు 5 అల్టిమేట్ గా సంవత్సరాలు ప్రజల చేతిలో ఉంటుంది ఎవరు విన్నరు ఎవరు లూజరు అని చెప్పేసి. అంతే రైట్. కదండి. ఓకే, ఇప్పుడు శ్యామ్ మొన్న గారు. వచ్చినటువంటి యా, ఓకే. మొన్న మనం ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఉమ్, నిదర్శనం. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, భవానీ గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు తమిళనాడులో లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ టీవీకే జట్టు కట్టాయి కదా, మరి దీనివల్ల రాష్ట్రంలో పాగా వేయాలి అనుకున్న మీ వ్యూహాలకు గండి పడుతుందని భావించవచ్చు అంటారా? భవానీ గారు, మీకు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఉమ్, అయితే ఇక్కడ ఈ తమిళనాడు ఎన్నికలలో కానీ, పశ్చిమ బెంగాల్ తర్వాత కేరళలో జరిగిన ఎన్నికలలో ఈ దేశ రాజకీయాలలో చాలా విషయాలు మనకు చర్చకు వస్తాయి. ఉమ్, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, కమ్యూనిస్టుల వైఖరి, తర్వాత డిఎంకే వైఖరి, వీటన్నిటిని కూడా మరొకసారి చర్చకు వచ్చాయి. ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఉమ్, మనం ఒకటొకటిగా మాట్లాడుతున్న సందర్భంలో విజయ్ గారికి ప్రజలు ఆశీర్వదించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. ఉమ్, ఆ పార్టీకి ఆ గవర్నర్ గారు ఆహ్వానం పలుకుతారు. వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారు ఏదో ఎన్నికల్లో హామీ ఇచ్చారో వాటన్నిటిగా చేస్తుంది. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక శాసనసభ్యులు ఉన్నారు. తర్వాత మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పెద్ద పార్టీ అక్కడ ఏఐడిఎంకే, వారితో కలిసి పనిచేస్తాం. ఇది ఎన్డీఏకి సంబంధించినటువంటి విషయం, మాకు సంబంధించినటువంటి విషయం. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు వరకు ఈ దేశ ప్రజలకు కానీ తమిళనాడు వాళ్ళకి కానీ చెప్పవలసిన సమాధానం ఒక రెండు మూడు అంశాల మీద మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొదటిది ఎన్నికల సందర్భంలో ద్రవిడవాద పార్టీతో, ఇది ద్రవిడ సిద్ధాంతం కలిగినటువంటి డిఎంకేతో ఉమ్, పొత్తు పెట్టుకున్నప్పుడు మతతత్వ పార్టీలు అధికారంలోకి రాకూడదని భారతీయ జనతా పార్టీని బూసిగా చూపించి ఉమ్, వారు డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఒక 5 ఎమ్మెల్యేలు గెలిచారు. ఉమ్, మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ద్రవిడ సిద్ధాంతం అని చెప్పి లౌకిక పార్టీ అని డిఎంకేకి చెప్పారు. మంచిది, కొంతసేపు అట్లా పక్కన పెడదాం. ఉమ్, మరి ఈ రోజు డిఎంకేను వదిలివేసి మరొక లౌకిక పార్టీ అని విజయ్ గారి పార్టీ తరఫున వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అంటే ఇప్పుడు డిఎంకే లౌకికవాద పార్టీ కాదా? ఉమ్, లౌకిక పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చెప్పదలుచుకున్నారా? తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని ప్రాంతీయ పార్టీలలో ముఖ్యమైన పార్టీలు మమతా బెనర్జీ గాని, తర్వాత అఖిలేష్ యాదవ్ గాని, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టాలిన్ డిఎంకే పార్టీ. ఇప్పుడు ఈ రోజు డిఎంకే మీ ద్వారా డిఎంకే ఇప్పుడు ఇండి కూటమిలో లేకోకుండా కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహంతో వారిని కుట్రపూరితంగా ఒకవైపు వెన్నుపోటు పొడిచి ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వారికి మద్దతు ఇచ్చు ఆ పక్క వెళ్ళడం అనేది ఈ రోజు వారి పార్టీ శరవణన్ అన్నాదురై, ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రధాన కార్యదర్శి కూడా ఒక ప్రకటన చేస్తారు. మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీకి, ఇది సరైంది కాదు, ఇది నమ్మక ద్రోహము, క్షేత్రస్థాయిలో మా వల్లనే 5 సీట్లు గెలిచారని. కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరి ఏంది? తమిళనాడులో విజయ్కి అధికారం ఇవ్వాలి. మరి అదే స్టాలిన్ తో కలిసి కూర్చొని మాట్లాడి మద్దతు ఇవ్వచ్చు కదా, అతన్ని కూడా ఇండియా కూటమిలో కలుపుకోవచ్చు కదా. దేశంలో మేము పరిపాలన చేస్తామను, ఫెడరల్ వ్యవస్థలో మాది అతి పెద్ద పాత పార్టీ, మాది చాలా దీర్ఘకాలిక అనుభవం, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా మీకు చూడండి, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అధికార దాహంతో ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే
మేము విజయ్కి మద్దతు ఇస్తాం, మాకు అధికారం కావాలా, మాకు మంత్రి పదవులు ఇవ్వండి, రేపు పొద్దున రాజ్యసభ సీట్లు ఇవ్వచ్చు, రేపు పొద్దున మా ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు రావాలంటే ఇప్పుడు యూజ్ అండ్ త్రో మేము వాడుకొని డిఎంకేని వదిలేశాం. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లులో గానీ మిగతా వాటిలో రాజ్యసభలో గానీ మేము వాడుకొని వదిలేశాం. ఇప్పుడు వాళ్ళు పనికిరారు మిత్రపక్షంగా, కాబట్టి మేము కొత్త మిత్రపక్షం విజయ్తో టీవీకే పార్టీతో కలుస్తాం, వారు మా ముందుకు వస్తారు, మేము వాళ్ళతో కలిసి వెళ్తామంటే ఈ దేశ ప్రజలు ఏ విధంగా నమ్మాలా కాంగ్రెస్ పార్టీని, ఎన్డీ కూటమిని ఎట్లా నమ్మాలి, రేపు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఓట్లు అడగడానికి వస్తే ఏ విధంగా ప్రశ్నించాలి? ఇక చూడండి, మీకు ఇక్కడే కాదు, ఇండి కూటమి విఫలమైందని ముందు నుంచి చెప్తున్నాం. ఇండి కూటమిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందు ఏం చేశారు? నితీష్ కుమార్ గారు దాన్ని ప్రారంభం చేశారు. వారు దాన్ని మధ్యలోనే వదిలేశారు, వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రి అయ్యారు, బీజేపీతో జత్తు కట్టారు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కూడా అయిపోయారు. మమతా బెనర్జీ గారు చాలా విధాగా ఉంది, మాకు పెద్ద పక్షము, తర్వాత బాగా కొట్లాడుతుంది, దేశంలో సంస్థలు అందించని చెప్పారు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ. మరి క్షేత్రస్థాయిలో ఇదే కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి పోటీ చేసి ఆమె ఓడిపోయింది. ఈ రోజు అక్కడ మా మిత్రపక్షం గెలిచిందని చెప్తున్నారు. ఎన్నికల్లో కలిసి క్షేత్రస్థాయిలో మీరు పోటీ చేశారు, ఢిల్లీలో కలిసి భోంచేస్తారు, ఎవరు టీఎంసీ, మిగతా అందరూ కలిసి స్టాలిన్, తర్వాత మిగతా కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు అదే 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 ఢిల్లీలో ఒక విధంగా, గల్లీలో ఒక విధంగా చేసే పరిస్థితి. ఈరోజు ఇదే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో మమతా బెనర్జీ గారు కొంత ఎక్కువగా మత సంతృష్టీకరణ చేస్తుంది, వలసలను ప్రోత్సహిస్తున్నారు, కాబట్టి ఇది వెళ్ళిపోవాలా అని చెప్పి ఆమెకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తే ఉన్నారు. భవానీ గారు, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు చేసిన పని ఏంటంటే అక్కడ మమతా బెనర్జీ గారికి వ్యతిరేకంగా పడుతున్నటువంటి ఓట్లను చీల్చి భారతీయ జనతా పార్టీ ఓటమిని కోరుకున్నారు. వాటి పశ్చిమ బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. మమతా బెనర్జీతో కలిసి పోటీ చేయలేని ఇండి కూటమి వాళ్ళు ఈ దేశానికి నాయకత్వం వహిస్తారంటే, మేము కలిసి జాతీయ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామంటే ఈ రోజు ప్రజలు నమ్మి వాళ్ళకు ఓటు వేయాలి. చెప్పండి, వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉంది? సేమ్ తమిళనాడులో కూడా అదే. ఈ రోజు వాడుకున్నారు, డిఎంకేని, స్టాలిన్ ను వాడుకున్నారు, వదిలేశారు. అందుకని ఈ రోజు వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ లో గానీ బహిరంగంగా గానీ స్టాలిన్ పార్టీ మాట్లాడు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు గానీ, చిన్న చిన్న పార్టీలు గానీ ఉండటం గానీ, సఖ్యతగా ఉండటం గానీ వారు ఓర్చుకోలేని పరిస్థితి. స్థానిక నాయకత్వం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా స్థానిక నాయకత్వాన్ని, రమేష్ చెన్నితల దగ్గర నుంచి ఈ రోజు రాజస్థాన్ లోని మిగతా లీడర్లు అందరినీ కూడా, జ్యోతిరాదిత్య సింధియా గారు కానీ ఇటువంటి వాళ్ళందరినీ తరిమేసి కుటుంబ పాలన కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం ఎవరు కూడా దేశంలో బ్రేక్ తర్వాత జోజిరెడ్డి గారు నమస్తే అండి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రెసిడెంట్. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్ జోజిరెడ్డి గారు, ఇప్పుడు ద్రవిడ రాజకీయాల్లో డిఎంకే అన్న డిఎంకేల ద్వంద్వ పోరుకైతే కూడా మరి విజయ్ రాకతో తెరపడింది అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి 3 దశాబ్దాల తమిళ రాజకీయాల్లో ఇది ఒక అతిపెద్ద మార్పుగా మనం భావించవచ్చంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 10 సంవత్సరాలు వీళ్ళు ఎవరైతే డిఎంకే వాళ్ళు పరిపాలించారు, అదే విధంగా అంతకుముందు ఏఐడిఎంకే జయలలిత గారు చేశారు. జయలలిత గారు పోయిన తర్వాత బీజేపీతో పొత్తు కలవడం కావచ్చు. ముఖ్యంగా నా ఆలోచన ఎప్పుడు, నా ఉద్దేశం ఏంటంటే విజయ్ గారిని పబ్లిక్ ఏదైతే కొద్ది గొప్ప డిఎంకే మీద, ఏఐడిఎంకే మీద ఉన్నదాన్ని వీళ్ళు కావాలని విజయ్ మొదటిగానే ఫస్ట్ తొక్కేయాలి, రాజకీయంగా ఆయన ఏ మాత్రం ఎదగనివ్వద్దు, ఇంకో పార్టీ రానివద్దని ఈ 2 పార్టీలు ఆడిన కుట్రలో భాగంగానే విజయ్ గారికి ప్రజల్లో మంచి సానుభూతి వచ్చింది. ప్రజల్లో ఒక మార్పును తీసుకురాగలిగింది. ఎందుకు అంటే ఆయన ఏది పెట్టుకోకుండా ఒక్కడే, ఎవరితోటి నాకు పొత్తొద్దు, నేను సింగిల్ గానే పోతా, నేను సింగిల్ గా సింహం లాగానే పోతా అనే ఉద్దేశంతో సింగిల్ గానే రావడం జరిగింది. అదే సింగిల్ లో జరిగిన అనర్థాలన్నీ మనకు తెలుసు. అక్కడ సెక్యూరిటీ ఇవ్వకుండా డిఎంకే చేసిన, రాష్ట్రంలో చేసిన ఇబ్బందులు కావచ్చు. ఎందుకంటే ప్రజల్ని చనిపోవడానికి కూడా కారణమైన డిఎంకే. మామూలుగా ఏదన్నా పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీని అరేంజ్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, కానీ ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రజల్లో నష్టపరిచినప్పుడు ఈయన ఫుల్ గా సపోర్ట్ గా ఉన్నాడు, ప్రజలకు సపోర్ట్ గా ఉంది, వాళ్ళకి సురేషే కావచ్చు, అదేవిధంగా ఏదైనా కావచ్చు. కానీ అక్కడ ప్రజలకి కావాలని విజయ్ గారిని మొత్తం నాశనం చేయాలి, ఈ పార్టీ అనేది ఎలాంటిది ఎదగనియొద్దు అనే ఆలోచనతో ఆ పార్టీ డిఎంకే ఆ విధంగా చేయడం వల్ల ప్రజల్లో ఒక మార్పుని కొంత తీసుకొచ్చింది. అదే విధంగా ఆయన మీద ఈడీ, సిబిఐ ఎంక్వైరీలతోటి ఏఐడిఎంకే బీజేపీ కలిసిన దాంట్లో
అది కొంత వ్యతిరేకత తీసుకొచ్చి సిబిఐకి పిలవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన అనేది మార్చింది, ఆలోచన విధానం. ఎందుకంటే మనం గమనిస్తే ఎక్కడ కూడా ప్రజల్లో అంత ఊపు కనపడలేదు. ప్రజల్లో మీటింగ్లు పెట్టి ఒక సినీ యాక్టర్ పెట్టాడు మీటింగ్ అంటే పబ్లిక్ వస్తున్నారు, అది వేరు. కానీ ప్రజల మైండ్ సెట్ ను మార్చగలిగింది అంటే, ఆలోచన విధానాన్ని మార్చగలిగింది అంటే బికాస్ ఆఫ్ ఈ రెండు పార్టీలు కలిసేసి, ఈ రెండు పార్టీలే ముఖ్యంగా ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చినాయని చెప్పక తప్పదండి. ఎందుకంటే ప్రజలు బాగా ఆలోచించి లాస్ట్కి ఎవరికి కూడా అంతపట్టలేదు. ఏ సర్వేలకు కూడా అంతుపట్టకుండా విజయ్ గారిని తీసుకొచ్చి 10 గెలుస్తాడా ఎక్కువ, దీంతో పార్టీ పోతుందని ఒకరో ఇద్దరు కనీసం కింగ్ మేకర్ అవుతాడు అనే ఆలోచన తప్ప మిగతా ఎవరికి కూడా ఎక్కడ కూడా సపోర్ట్ చేసిన పాపన పోలేదు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రజల్లో ఒక మార్పును, అంటే ఒక నాయకుడు ఎవరైనా వస్తే వీళ్ళని వ్యతిరేకించడానికి వీళ్ళు కావాలని తొక్కేస్తున్నారు అని చెప్పేసి తమిళ ప్రజలు మొత్తం కూడా, ఎందుకంటే నేను కూడా ప్రచారానికి పోయినా ఎక్కడ కూడా టీవీకి గురించి పెద్ద ఇది కనపడలేదు. కానీ ప్రజల మైండ్ మాత్రం మారిపోయింది. ఆయన డబ్బులు కూడా అంత పెద్ద ఖర్చు పెట్టినట్టు అంత హంగామా ప్రచారం, ఆయన ప్రచారం తప్ప ఊర్లలో పోయినప్పుడు పెద్ద ప్రచారం చేసినట్టు కూడా కనపడిన పరిస్థితుల్లో ఎక్కడో ఒక జెండా కనపడదు, ఎక్కడో ఒక దగ్గర పోస్టర్లు కనపడ్డాయి, ఎక్కడో ఒక దగ్గర ఆయన ఫ్లెక్సీలు కనపడ్డాయి తప్ప పెద్ద కనపడలేదు. మిగతా పార్టీలు బీజేపీ కానివ్వండి, అటు ఏఐడీఎంకే పొత్తుల పార్టీలు కానీ, అదే విధంగా డిఎంకే కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అవన్నీ లేకుండా ఒక ప్రజల మైండ్ సెట్ మాత్రము మీడియా వల్ల, మెయిన్ మీడియాలో ఆయన మీద జరిగిన అన్యాయానికి ఆ పార్టీని రావద్దని వీళ్ళు కుట్ర పన్నిన విధానాన్ని ప్రజలు తిరస్కరించడం, ప్రజల్లోనే మార్పు వచ్చేసి విజయ్ని గెలిపించారు. విజయ్ కూడా మంచి యంగ్స్టార్ ప్లస్ అన్ని రకాలుగా కష్టాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి మంచి చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. అదే విధంగా ఇలా కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మద్దతు ఇవ్వక తప్పదు వాళ్ళకి. ఇలా డిఎంకే కూడా యాక్చువల్ గా డిఎంకే వాళ్ళే డైరెక్ట్ అనౌన్స్ చేస్తే అయిపోతే మనం బయట ఉండైనా సపోర్ట్ చేస్తామని చెప్పేసి, కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలి, వాళ్ళకు ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్టుగానే ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో డిఎంకే అక్కడ పెట్టేసి కాంగ్రెస్. అయితే జోజిరెడ్డి గారు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో మరి విజయ్ తన సొంత నిర్ణయాలు తీసుకోగలరా, లేక కాంగ్రెస్ ఒత్తిడి ఉంటుంది అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ ఒత్తిడి ఉండకపోవచ్చు మేడం, ఎందుకంటే అంత పెద్ద ఎఫెక్ట్ కనపడదు ఇక్కడ. కాంగ్రెస్ వల్ల 5 ఏమో గెలిచారు, మిగతా ఇండిపెండెంట్ వచ్చున్నారు. ఆయనకి మొత్తం కూడా 8-10 సీట్లు అయితే సరిపోతున్నాయి. కాబట్టి అంతగా ప్రెషర్ పెట్టేసి ఇవాళ కోసం చూడకపోవచ్చు కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు తెగేదాకా లాగుతాగుతుంటది. ఈ అన్ని పార్టీలు కూడా ఎప్పుడు తెగేదాకా లాక్కుండా పోతాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి విజయ్ అవసరం అనేది కంపల్సరీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ కి అవసరం, విజయ్కి కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ విజయ్కి అవసరం. విజయ్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆటోమేటిక్లీ విజయ్ చెప్పినట్టుగా సలహాలు ఇస్తారేమో, కానీ విజయ్ కాంగ్రెస్ వల్లనే కాంగ్రెస్ బెండ్ అయి పనిచేస్తాడని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఈ విషయన్స్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు కూడా కాంగ్రెస్ అభిమాని కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవచ్చేమో. కానీ అదే ఇంకో 10 సీట్లు వచ్చినట్టు వాళ్ళని కూడా అడిగేవాడు కాదు. సింగిల్ గానే పోతాను, సింహం లాగానే వచ్చాను, సింహం లాగానే ఉంటాను అనేవాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ కూడా అవసరమైంది కాబట్టి, కాంగ్రెస్ కూడా ముందుకు వచ్చింది కాబట్టి అటు ఏఐడీఎంకే కానీ డిఎంకే కానీ దూరంగా ఉండి సక్సెస్ అవుతాడనే నమ్మకం నాకు ఉందండి. ఖచ్చితంగా విజయ్ మంచి చేస్తాడు, యంగ్స్టార్ గా మంచి డెసిషన్ తీసుకుంటాడు. రాజకీయాలలో కొత్తగా వచ్చాడు కాబట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటే అంత ఈజీగా, తను కూడా మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేసిండు. కానీ దాన్ని ప్రాపర్ గా పోయే విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ ఒక సలహాదారులుగానే ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి లేదు. కాకపోతే ఆయన ఓట్ డెసిషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు భవానీ గారు, ఇక్కడ మనం తమిళనాడు రాజకీయాలు తర్వాత మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యొక్క విశ్వసనీయత, అంటే ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడపటంలో గాని, తర్వాత కూటమి ఏర్పాటు చేయటంలో గాని వాళ్ళ యొక్క మోసపూరితనం, ఎందుకంటే వాడుకొని వదిలేయటం, ఉపయోగించుకోవడం యూజువల్ త్రో పాలసీ లాగా డిఎంకేను చూడండి నిన్నటి వరకు కలిసింది. ఈ రోజు ఫలితాలు వెలువడి వాళ్ళ వల్ల 5 గెలిచిన తర్వాత అది కూడా మతతత్వ పార్టీ వస్తుందని మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం. మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచిందే 1 స్థానం. ఎవరు వస్తారు చెప్పండి? అక్కడ ఎవరు లేనేలేదు. విజయ్ గారు ప్రభుత్వాలకు వచ్చి సపోర్ట్ చేస్తామని చెప్తారండి. జోల్ రెడ్డి గారు, నేను ఒక మాట మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు మతతత్వ పార్టీని ఇప్పుడు ఏఐడిఎంకే అని అనదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ? తర్వాత ఎవరన్నా మరి ఇప్పుడు డిఎంకే మతతత్వ పార్టీనా?
అని అనదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ డిఎంకే? జనరల్ గా బీజేపీలో పొత్తుతో ఉన్నది కాబట్టి ఆ మాట రావచ్చు కదండి. ఉమ్. రావచ్చు, సరే, మరి విశ్వసనీయత ఎక్కడ? అవును మరి కాదు. కూటమి కానీ అక్కడ అందరిలో ఉన్న సందేహం ఏంటి అంటే ఈ మతతత్వ శక్తులకు దూరం పెట్టాలి అన్న కాంగ్రెస్ భవానీ అయితే గారు కూడా వాళ్ళ సమాధానం నేరుగా నేను చెప్తాం, మాకు టైం బీజేపీని ఇస్తే. ఉద్దేశించి అన్నది అనిగా కూడా పోట్రే ఆ, అవుతుంది. సో కూట- మరి కూ- మీ స్పందన ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు అట్లా మమతా బెనర్జీ కూడా ఫస్ట్ బీజేపీ తోటి ఉండే గెలిచింది, కేంద్ర మంత్రి కూడా అయింది. జోల్ రెడ్డి గారు, మనం మాట్లాడుతున్న భవానీ సందర్భం గారు, ఏంటంటే పెద్ద చెప్పండి. ఈ రోజు కంప్లీట్ మన గా భవానీ గారు. వెంకటేశ్వర రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ మోసపూరితము, కాంగ్రెస్ పార్టీ మోసపు చుక్క అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు బీజేపీ పార్టీని 2 స్థానాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి అద్వానీ గారు ఎక్కడున్నారు, అదే విధంగా ఇతర రాష్ట్రాల నాయకులు ఎక్కడున్నారు? మోసపూరితమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఉమ్. బీజేపీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటటువంటి నాయకులందరినీ కూడా ఇంట్లో కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి. అధికార దాహం కోసం కొంతమంది పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు అద్వానీ గారు ఎక్కడున్నారు? వెంకయ్య నాయుడు గారు ఎక్కడున్నారు? ఈ రోజు కేంద్రంలో అధికారం కోసం నితీష్ కుమార్ గారిని వాడుకొని ఈ రోజు నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా దింపి ఉమ్. రాజ్యసభకు ఎన్నిక చేయడంలో ఉన్నటువంటి రాజకీయ చాణిక్యం ఏముంది అంటే ఎవరిని మోసం చేస్తున్నారని ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్. అంటే మైండ్ గేమ్ ఎక్కువ రోజులు ఆడలేం భవానీ గారు. సరే, కొంతవరకు దేశం భద్రంగా ఉండాలి, దేశం కోసం ప్రతి ఒక్కరం, మనం కూడా హిందువులమే, పొద్దున్న లేస్తే ఏమంటారు గుడిలో మొక్కుతాం, బొట్టు పెట్టుకుంటాం, భగవద్గీత చదువుతాం, ప్రతి ఒక్కరం కూడా అన్ని చేస్తాం. కానీ వీళ్ళొక్కరే హిందూయిజానికి పేటెంట్ గా తీసుకొని ఈ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితిలో క్లియర్ గా కూడా అన్నగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. హిందువుల కోసం పోరాటం చేస్తున్నటువంటి అని పేటెంట్ గా వాళ్ళు మాట్లాడేటటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ కూటమిలో ఎవరైతే ఉన్నారో ఆ కూటమికి కాకుండా కూటమికి వ్యతిరేకంగా ఉంటే మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయ్ గారికి మద్దతు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు విజయ్ గారు క్లియర్ గా కూడా ద్రవిడ రాజకీయాలకు మేము దూరంగా ఉంటాం, ఆ రాజకీయాలు కాకుండా ఒక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగం ప్రకారం మేము పాలన చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ తండ్రి గారు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరినాక వాళ్ళ తండ్రి గారు కూడా కొంత కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ మద్దతు కోరితే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దన్న పాత్ర పోషించి అక్కడ ఉన్నటువంటి విజయ్ కి ప్రజల మద్దతు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దానికి క్లియర్ క్లారిటీ ఏం లేదు. బీజేపీ పార్టీ కూటమిలో ఎవరైతే ఉంటారో ఆ కూటమికి మద్దతు ఇచ్చేది లేదు, ఆ కూటమికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో మద్దతు ఇస్తాం. ఓకే, ఈ రోజు విజయ్ గారు మా అవకాశం తీసుకొని మేము విజయ్ గారిని మోసం చేస్తామని వాళ్ళు అంటున్నారు కదా. 5 సీట్లు ఉన్నోళ్ళు 100 సీట్లు ఉన్న వాళ్ళని మోసం చేయలేము కదండి. 100 సీట్లు ఉన్న వాళ్ళు 5 సీట్ల వాళ్ళని మోసం చేస్తే కూడా తర్వాత ఏం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమి బ్రహ్మాండంగా ఉంది. ఇండియా కూటమిలో అందరు కలిసే ఉన్నారు. ఇండియా కూటమిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా మోసం చేయలేదు. ఏదైనా మాట ఇచ్చిందంటే మాట ప్రకారం కట్టుబడి ఉన్నది తప్ప నమ్మినటువంటి నాయకులను అధికారంలోకి తెచ్చినటువంటి అద్వారీ గారు లాంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయలేదు. భవానీ గారు, ఇప్పుడు మనం ఇండియా కూటమి, రాహుల్ గాంధీ నేతృత్వం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, కేరళ, తమిళనాడు, మనం ఈ విషయాలు ప్రస్తుత రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని గాని వారి నాయకత్వాన్ని గాని మీ ద్వారా మనం అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇండి కూటమితో కలిసి పోటీ చేసినామని చెప్పుకున్నటువంటి వీళ్ళు, ఇండి కూటమి బలంగా ఉంది, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా 2029లో మేము వెళ్తామని చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే ఇదే ఇండి కూటమి నిన్నటి ఎలక్షన్స్ లో మీరు కలిసి పోటీ చేశారు కదా, అదే డిఎంకేను ఇప్పుడు మేము అనటం లేదు ఈ మాట, కాంగ్రెస్ పార్టీ అంటాన్ని మమ్మల్ని ముంచేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచి వెళ్లారని చెప్తుంది. దీనికి మీరు ఇండియా కూటమిని, పెద్ద పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ, దేశంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి పార్టీ, మీరు ఏ విధంగా ప్రజలకు గాని డిఎంకే గాని సమాధానం చెప్తారు?
ఇదే ఇండి కూటమిలోని భాగస్వామ్య దీనికి పక్షాలైనటువంటి సంబంధించి already పక్షాలు- DMK, yes, మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి DMK విమర్శలు పార్టీకి చేస్తుంది. అవుతుంది భవానీ గారు. ఆ, చేస్తుంది, భవానీ చేస్తుంది, గారు చేస్తుంది. డిఎంకే శాంతసాగర్ పార్టీకి గారు ఆగండి, మీరు- బాగా మీ- బీజేపీ మీ- పార్టీకి అవుతుంది. ఆహా, ఓకే. మీరు ఆగండి. DMK పార్టీ కూడా ప్రజాస్వామ్యంలో విమర్శలు చేస్తుంది శ్యామ్ గారు. ఆ, వెన్నుపోటు చేస్తుంది. పొడిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి DMK విమర్శలు పార్టీ చేస్తుంది. భవానీ గారు డిఎంకే భవానీ పార్టీ గారు కూడా ఇంత ఆవేదన వ్యక్తం చేస్తలేదు. బీజేపీ పార్టీ ఎక్కువ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉమ్, అన్నా శ్యాంప్రసాద్ రెడ్డి గారు వినండి, చెప్తాను. ఇక్కడ చూడండి, మనము విశ్వసనీయత కలిగిన రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో దేశంలో మీరు కూటమి కడితే ఢిల్లీలో కలిసి భోంచేస్తే, పశ్చిమ బెంగాల్లో వేరువేరుగా పోటీ చేస్తే, తర్వాత కేరళలో వేరువేరుగా పోటీ చేస్తే, తర్వాత తమిళనాడులో కలిసి పోటీ చేసి వాళ్ళ ద్వారా 5 స్థానాలు గెలిస్తే, ఇంకా తడి ఆరకతనే వాళ్ళని మోసం చేసి పక్కకు వస్తే, ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వం మీ దీని ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు? ప్రజాస్వామ్యంలో అందరూ బాధ్యులే. శ్రీశ్రీ గారు అన్నట్టు ప్రజాక్షేత్రంలో మనం సొంత విషయాలు కాదు. Yes, okay, వెంకటేశ్వర రెడ్డి గారు. అలయన్స్ గానీ కరెక్టే. పెట్టుకునే సందర్భంలో మొత్తంగా అసలు తమిళ రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయి, తమిళ రాజకీయాల సమీకరణలు అయితే కూడా శరవేగంగా మారుతున్నాయి. టోటల్ గా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మరి మనం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ తాటికాయల జయరాం గారు అండ్ అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ గారు, దుడ్డగుంట వెంకటేశ్వర రెడ్డి గారు, జోజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ స్వతంత్ర.